మీరు చెప్తున్న మార్పు రావాలి అనేసి అంటే ఏం చేస్తే మంచిగా ఉంటుంది అంటారు? ఇంకా అంటే చాలా రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిలోనే పునాది ఏర్పడుతుంది. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మా ఇంట్లో మాకు మాటలు తక్కువ, పనితీరు ఆచరణ ఎక్కువ. మేము ముగ్గురం సూర్యమన్న, చంద్రన్న, వెన్నెల. మా పెద్దన్న వాకిలు ఊడ్చేటోడు, చిన్నన్న సాల్పు చల్లేటోడు, నేను ముగ్గు పెట్టా. అసలు నాకు ముగ్గు వేయడం రాకపోయేది కాదు, వాళ్ళే ముగ్గులు పెట్టేవాళ్ళు. రైట్. నేను బావిలో నీళ్ళు చేదుకొని వస్తే మా చిన్నన్న బాసాలు తోమేవాడు, పెద్దన్న కడిగి సదిరేవాడు. సమానంగా పని చేయడము, సమాన హక్కు అనేది మనం లాస్ట్ చివర పోసి ప్రతి ఒక్క పని, ఒకళ్ళు బియ్యం కడిగితే ఒకళ్ళు వండి వడ్డించేవాళ్ళం, ఒకళ్ళు బాసలు తోమితే ఒకళ్ళు సదిరి పెట్టేవాళ్ళం. ఈనాటికి కూడా మా పెద్దన్న కానీ, మా చిన్నన్న చనిపోయాడు, మా పెద్దన్న కానీ, నాన్న కానీ, మేము కానీ మా పనులు మేము చేసుకుంటాం. వీఆర్ నాట్ డిపెండెంట్. అంటే చెల్లే చేయాలి, అమ్మనే చేయాలని కాదు. అది మొదటిగా నేర్పించాల్సింది ఒక తల్లి, ఒక తండ్రి. అది పొలం పని చేస్తే ఒక కూలీ స్త్రీ కావచ్చు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తే ఒక ఉమెన్ కావచ్చు, లేదా ఒక రాజకీయాల్లో ఉన్న ఉమెన్ కావచ్చు. మనం కష్టపడుతున్నాం, మనకు బాధ ఉంది. సో మన బాధకు మనమే సొల్యూషన్ తీసుకురావాలి. మన చేతుల్లో మన పిల్లలు ఉన్నారు. ఎందుకంటే భర్త వెళ్ళిపోతాడు ఆఫీస్కి, అఫ్కోర్స్ మనం కూడా పోతాం, కానీ వాళ్ళకన్నా ఒక 2 గంటలు పిల్లలతో టైం స్పెండ్ చేసే ఉంది. కాబట్టి మనకు ఎక్కువ ఓపిక ఉంటుంది పిల్లలతోని చెప్పడానికి, నేర్పించడానికి, వాళ్ళని మార్చడానికి. సో అవకాశం మనకుంది కాబట్టి మనము ఇద్దరు సమానమని మన పనితో, ఆచరణ త్రూ, మన మాటల త్రూ, మనం ఎక్కడ మాట్లాడిన ఒక స్త్రీని తక్కువ చేయకుండా మాట్లాడాలి. అదే ఒక పురుషుని చాలా గొప్ప అని మాట్లాడుకోకుండా ఇద్దరు సమానం మన మాటల ద్వారా, పని ద్వారా పిల్లలకు నేర్పితే డెఫినెట్లీ మార్పు వస్తుంది. బయట ఎన్ని మాట్లాడుకున్నా కానీ దే హ్యావ్ దే సైకలాజికల్ ఫీలింగ్ దట్ బోత్ ఆర్ ఈక్వల్.